కానీ ఇంట్లోనే గుడి ఉందని విన్నానండి, అవునా? అవును. మిమ్మల్ని ఎవరు అనలా ఇంట్లో గుడి పెట్టకూడదు అని? మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు? అది నా చిత్తం అండి, నా చిత్తం అండి. ఎందుకంటే మా కులదేవత, నా ఇంటి యజమాని ఆయన. నా యజమాని నా ఇంటి దగ్గర ఉండొద్దని చెప్పే అధికారం ఎవరికి ఉంటుందండి? అద్భుతం. నువ్వైతే పూజా మందిరం చిన్నది కట్టుకున్నావు, నేను పూజా మందిరం పెద్దది పెట్టుకున్నాను కదండి. కరెక్ట్. కానీ భగవంతుడి దేవాలండి మా చుట్టుపక్కల ఎవ్వరూ నన్ను అడ్డుపడలేదండి. అందరూ ప్రోత్సహించిన వాళ్ళే, అందరూ ప్రోత్సహించిన వాళ్ళే. నేను చేసే ఆరాధనలకు అందరూ వచ్చారు లేదనుకోకూడదండి. అందరూ వచ్చేవారు, అందరూ సమ్మతించేవారు, ప్రతి ఉత్సవాన్ని అందరూ కూడా ఆస్వాదించేవారు. చాలా అది నేను చేసుకున్న పుణ్యం. మా రాజమండ్రికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇంకా చెయ్యాలండి, నాకు ఇంకా ఉన్నాయండి. ఎందుకంటే ఒక రెండు ఉండాలండి, అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలండి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా చేయలేమండి కదండి. అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి. ఇది అన్నీ భగవంతుడు అనుగ్రహించి ఇప్పుడు నాకు ఇప్పుడు మీ అందరి మాధ్యమాలు నాకు చేరువయ్యే కనుక అనంతకాలంలో భగవంతుడు మురుగరు అనుగ్రహిస్తే ఒక మంచి బ్రహ్మోత్సవాన్ని మన తెలుగువారు గర్వించదగ్గ విధిగా చేయాలని ఆశపడుతున్నాను. భగవంతుడు ఆ వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యేశ్వరుడిది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం మనం తెలుగు రాష్ట్రాల్లో. ఈయనే కుమారస్వామి, అక్కడ తమిళనాడులో మురుగన్. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అక్కడ మురుగన్. ఆయన అయ్యప్ప స్వామి అంటారా? కాదండి, కాదు. అయ్యప్పన్ వేరు, మురుగర్ వేరు. రైట్. మురుగర్ వేరండి. సుబ్రహ్మణ్య స్వామి మురుహ అనే పదం ఏంటంటే అప్పుడే వికసిస్తున్నటువంటి తామరకు ఉండేటటువంటి పేరు, పువ్వుకు ఉండేటటువంటి పేరు. ఓకే. రైట్. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 2 భార్యలు అని చెప్తారు. ఆ కథ ఏమన్నా మీకు తెలుసా? ఐడియా ఉందా? నిన్న స్కందగిరి టెంపుల్కి వెళ్ళాను, నేను ఫంక్షన్కి వెళ్ళాను. సూర్యకాంతం గారి, మన నటి సూర్యకాంతం గారి మునుమనబడిది ఉపనయనం. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా స్వామి గురించి ఉపన్యాసం చెప్పమని ఆయన చెప్తున్నప్పుడు నేను ఇదే ప్రస్తావించాను. అవును, పళ్ళీ దేవసేనలు ఇద్దరు ఎవరు, ఎందుకు ఆ కళ్యాణం జరిగింది అనేటటువంటి విషయంలో. అయితే అంశం గురించి మనం 2 వాక్యాలు మాట్లాడుకుంటే, తారకాసురుడు యొక్క వధ కోసం ఆవిర్భవించబడినాడు సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడు మరణం చెందిన తర్వాత తారకాసురుడు అన్నగారు శూరపద్మాసురుడు, మహకీచుకుడు అనమాట. మొత్తం రాక్షస జాతి అంతా కూడా అంతమొందించేశాడు. కాబట్టి ఎలాగైనా సరే మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంతు చూడాలని శూరపద్మాసురుడు తిరుచెందూరు అనేటటువంటి క్షేత్రం దగ్గర యుద్ధానికి తలబడతాడనమాట. ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. ఆ యుద్ధం చేసుకునేటప్పుడు శూరపద్మాసురుడు ఒక చెట్టు త్వరలోకి వెళ్ళిపోతాడు అనమాట. స్వామివారు శూలాన్ని వేస్తాడు, శూరపద్మాసురుడు 2గా విడిపోతాడు. శూరపద్మాసురుడు చనిపోవడానికి ముందు సుబ్రహ్మణ్యుడు ఒక వరం అడుగుతాడు. గృహ, నేను ఇన్ని రోజుల పాటు నీతో యుద్ధం చేస్తున్నానే కానీ మనసులో బాధగా ఉంది. ముక్కుపచ్చలారని బిడ్డవి, నా వల్ల నీకు ఒళ్ళంతా దెబ్బలు తగిలే, కానీ ఎక్కడ నీలో అలుపు లేదు. కానీ నాకు ఒక వరం ప్రసాదించు, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని నీ సేవకు నియోగించుకో అన్నాడు శూరపద్మాసురుడు. వరాలు ఇవ్వడంలో సుబ్రహ్మణ్యుడు దిట్టండి. కానీ అడిగిందల్లా ఇస్తాడు, కానీ అడిగినప్పుడల్లా ఇవ్వడు. చూసా, అదొక మిలిక. అడిగిందల్లా ఇస్తాడు, కానీ అడిగినప్పుడల్లా ఇవ్వడండి. అది సుబ్రహ్మణ్యుడు. అది ఎందుకో తర్వాత చెప్తా. ఒక శరీర భాగం నెమలి, ఒక శరీర భాగం కోడి. ఇంకో శరీర భాగం కోడి పుంజు. స్వామి పడుకున్నప్పుడు, నాయన అలిసిపోయి పడుకున్నావు కదా, లే తెల్లవారింది, నీ భక్తులు వస్తున్నారు అని సేవలో భాగంగా కోడి పుంజ ఆయన లేపుతాడు. అందుకే తమిళ్లో దానికి సేవల్ అని పేరు. సేవల్. ఇది మయిల్ అనమాట. నెమలికి మయిల్ అని పేరు. నెమలి. ఈ 2 వాహనాలతో స్వామికి సేవ చేసుకుంటున్నాడు ఆయన. అయితే ఒకానొక సందర్భంలో ఈ శూరపద్మాసుర వధ అన్నీ అయిపోయాయి. కైలాసానికి జయ జయ ధ్వనులతో కైలాసానికి తీసుకెడుతున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి. దేవతలందరూ కలిసి. విష్ణుమూర్తి కూడా ఆ పసివాడిని చూడాలనిపించింది. చక్కగా సంతోషంగా వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చూస్తారు. వేరు పెరుమాడు మహావిష్ణువు. ఆనంద భాష్పాలు వస్తాయి చూడండి మనకి. ఏదైనా మనకి మనసుకి హత్తుకునేది ఏమైనా ఉంటే మనకి తెలియకుండా ఆనంద భాష్పాలు వస్తాయి కదా. అబ్బాయి ఎంత బాగున్నాడు బిడ్డ, పసివాడు, ఇంత చూడచక్కని స్వరూపం, ఈశ్వరుడికి కుమారుడిగా లభించాడు. ఇలాంటి ధైర్య పరాక్రమశాలి, బుద్ధిశాలి నా కడుపును పుడితే ఎంత బాగున్నావు. కనీసం ఆడపిల్లలున్నా కన్యాదానం చేసుకుని అల్లుడిని చేసుకునేవాడిని కదా, నాకు మారుకొడుకు అయ్యేవాడు కదా అని అనుకుంటుంటే దేవతలు కదండి సంకల్ప బలం. ఆనంద భాష్పాల్లోంచి 2 ఆనంద భాష్పపు బిందువులు నేలమీపడ్డాయి.
ఈ కంటి నుంచి వచ్చినటువంటి ధార ఆనందధార, ఈ కంటి నుంచి వచ్చిన ధార అమృతధార. అమృతధారలోంచి వచ్చిన చుక్క అమృతవల్లి అనే పేరుతో, ఆనందధారలోంచి వచ్చినటువంటి చుక్కలో ఆనందవల్లి అనేటటువంటి పేరుతో ఈ 2 కన్యామణులు వచ్చారు. నాన్నగారు నమస్కారం, మా పుట్టుకు కారణం ఏమిటని అడిగారు. అది కూడా చూడండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు జగద్రక్షకుడు, నేను ఆయన్ని చూస్తూ ఈ ఆనంద భాష్పాలు రాల్చాను, అందువల్ల మీరు ఆవిర్భవించబడ్డారు కనుక మీరు వారికి కైంకర్యం అవుతారు. ఆయనకి కదా సొంతం, ఆయన వల్ల వచ్చేవి. ఎవరి వల్ల నువ్వు ఆవిర్భవించబడ్డావు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆనంద భాష్పాలు అక్కడ అందుతాయి. కానీ లోక కళ్యాణం కోసం కాస్త కథాంశం నడవాలి. ఆయన కళ్యాణం చేయాలంటే సామాన్య విషయం కాదు. నువ్వు 36,000 సంవత్సరాల పాటు తపస్సు చేయాలి. కాబట్టి నువ్వు ఇంద్రుడి దగ్గరికి పెంపకానికి వెళ్ళిపో అని చెప్పి ఇంద్రుడి దగ్గరికి పంపించేస్తారు ఈ అమృతవల్లిని. ఈ ఆనందవల్లి అనేటటువంటి అమ్మాయిని నువ్వు భూలోకంలో నంబిరాజు అని పిలువబడేటటువంటి కోయవారి సామ్రాజ్యంలో యువరాణిగా పుడతావు. అక్కడ సుందరవల్లి అని పేరు తెచ్చుకుంటావు. అక్కడ నువ్వు వెళితే నిన్ను ఆయన వరించుకుని వస్తాడు పెళ్ళికి అన్నాడు. ఈ విధంగా ఇద్దరు పెంపకానికి వెళ్ళిపోయారు. ఈ అమృతవల్లి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళగానే దేవసేన అయింది. ఆ దేవసేన అమ్మవారిని బాధ్యతలన్నీ వహించి ఆవిడ పట్ల ఏ లోపం లేకుండా చూసిన వాళ్ళు ఎవరంటే ఐరావతం అనమాట. ఆ ఐరావతాన్ని ఎక్కి ఈవిడ ఆడుకునేది. దేవతలందరూ కలిసి మరి యువరాణి కదా, రండి రండి వెనకాల రండి అనేది. దేవతలందరూ తన వెనకాల సైన్యమే వచ్చారు కనుక ఈవిడికి దేవసేన అని పేరు వచ్చింది. అర్థమవుతుంది విషయం. ఆ విధంగా ఈ కోయవారి వంశంలో ఈవిడ జన్మించవలసి వచ్చింది. వల్లి జన్మం చాలా గొప్పగా ఉంటుందండి. ఆ కళ్యాణం కూడా చాలా రమ్యంగా ఉంటుంది. చిలకడ దుంపల వనంలో పుట్టింది వల్లి. అందుకే తమిళలో ఆవిడకి వెள்ளிకిழంగు అని పేరు. వెள்ளிకిழంగు అంటే తెల్లగా మెరిసిపోతున్న దుంప. ఆ వెள்ளிయే వల్లి అయిందనమాట. వెள்ளிకిழంగు అందులో పుట్టింది ఆవిడ. కారణాంశం పురాణాధారం ప్రకారం ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. శూరపద్మాసుర వధానంతరం నారదుడు ఏం చెప్తాడంటే ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఓ ఇంద్ర, నేను ఒక మాట అడుగుతాను. ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా బహుమానం మంచి పని చేసినప్పుడు వాళ్ళకి ఒక బహుమానం ఇస్తాం కదా, మరి దేవతలకు రాజుగాను ఉన్నావు కనుక నేను ఒక మాట అడుగుతున్నాను. ఆ బాలుడికి, ఇటు దేవతలకి అటు లోకానికి ఇంత మేలు చేసి పెట్టిన బాలుడికి నీ తరపు నుంచి ఏమైనా ఒక చిన్న బహుమానం ఇస్తానంటే ఇవి బాగుంటుంది, నీ పెద్దరికి నిలబడుతుంది. ఇమ్మన్నాను కదా అని చెప్పి చౌకబారి తెచ్చావు ఉష్మి కాదు. వెలకట్టలేనిది విలువ తగ్గనిది ఏదైనా ఉంటే నీ దగ్గర ఉంటే ఇచ్చేయి అన్నాడు. ఏముంది, నా కుమార్తె. వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే నా కుమార్తె చెప్పు, ఇమ్మంటే నేను కన్యాదానం చేస్తాను. అది ఈ మాట నీ నుంచి రావాలని ఈ మాట అన్నా. పద మనం అక్కడికి వెళదాం, మధురై వెళదాం అని సుందరేశ్వర మీనాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మని ప్రార్థన చేసి వాళ్ళని అడిగితే తథాస్తు అన్నారు. ఆ కళ్యాణం ఎక్కడ జరిగింది? తిరుప్పరకుండ్రలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? దక్షిణాయనంలో కార్తీక మాసంలో శుద్ధ షష్ఠి రోజున సూరపద్మాసుర వద స్కంద షష్ఠి బ్రహ్మోత్సవం అనంతరం జరిగింది కళ్యాణం. దక్షిణాయనంలో జరిగింది కనుక ఈవిడికి యోగ దక్షిణాయన నాయకి అని పేరు. అప్పటి నుంచి ఈవిడికి దేవసేన అమ్మవారికి అమృతవల్లి ఎక్కడ విష్ణు కుమార్తెగా ఉన్నప్పుడు, దేవసేన ఎక్కడ ఇంద్రుడి పెంపకంలో ఉన్నప్పుడు 6 ముఖాల నాయకుడికి దేవేరైంది కనుక ఈవిడికి షష్ఠీదేవి అని పేరు. ఇప్పుడు స్కందగిరి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. ఈ విధంగా ఈవిడికి యోగ దక్షిణాయన నాయకి అని పేరు. ఆవిడికి వల్లీదేవిని ఉత్తరాయణంలో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడికి భోగ ఉత్తరాయణ నాయకి అని పేరు. 6 నెలల పరిపాలన, మన కాలం 8 కాలం, 6 నెలల పరిపాలన వల్లి అమ్మది. 6 నెలలు స్వామి చేత మనకు భోగా ఇప్పిస్తుంది ఆవిడ. అది ఉత్తరాయణంలో జరిగింది. అది కోయవారి సాంప్రదాయంలో జరిగింది కళ్యాణం. అయితే ఆయనకి కులగోత్రాలతో సంబంధం లేకుండా మహారాజు కదండి, మహారాజు కోయవారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కోయవారి సాంప్రదాయంలో జరిగింది. అక్కడ పెళ్లి చేసుకుని తిరుత్తుని తీసుకొచ్చాడు ఆవిడ్ని. అప్పుడు పెళ్లి పెద్ద ఎవరని అడగని దేవసేన అమ్మవారు. ఆవిడ దగ్గరుండి నడిపించింది వివాహాన్ని. పెళ్లికి నాంది నారదుడు, దగ్గరుండి పూనుకున్నది వినాయకుడు. చూసారా, విఘ్నాలే లేవి అసలు బ్రహ్మాండం. అది అద్భుతమైన. ఈవిడికి దక్షిణ భోగాలు ఇస్తుంది, ఆవిడ యోగాలు ఇస్తుంది, ఈయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంతకన్నా ఇంకేం కావాలండి?